ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, అందరం బాగుండాలి. నా ఛానల్ కూడా ఒక లైక్ చేస్తే అందరికి షేర్ అయ్యిద్ది. నేను కొత్తిమీర రైస్ తయారు చేస్తున్నా, సింపుల్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఫాలో అవ్వండి. ఎలా తయారు చేసేది, పచ్చిమిర్చి అంటే అర కేజీ తయారు చేస్తున్నా రైస్. టమాటా ముక్కల్నిగా చిన్న చిన్న పీసులుగా చేసుకొని ఈ విధంగా కొత్తిమీర ఫ్రెండ్స్ కట్ట తీసుకొచ్చుకుంటాం కదా, కట్ట తెచ్చుకున్నప్పుడు సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కొత్తిమీరలో. ఈ ఎండకు కూడా కొంచెం అందరూ సమ్మర్ టైం కదా, ఇంట్లో ఉంటారు, గ్రీన్గా తినాలనిపించిద్ది ఎవరికైనా. ఈ విధంగా కొత్తిమీరని మనం మిక్సీలో వేసుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. మిక్సీ పట్టుకుంటే ఇది ఒక రకంగా చేస్తున్నాను. కొత్తిమీర రైస్ సూపర్గా ఉంటుంది. రైస్ ఉడికించి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కాడలతోనే వేసుకున్నాను, ఎక్కువగా ఉంటుంది. ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నాను గిన్నెకి. ఇదే విధంగా కొంచెం ఇంకా మిక్సీ తిప్పుకుంటే వాటర్ కొంచెం మెదగపోతే వాటర్ వేసుకోవచ్చు, ఏం కాదు. వాటర్ వేసుకొని మెదుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత రైస్ని నేను కడిగి ఉంచేసాను. మనం నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు అనుకుంటే సేమియాలతో అయినా చేసుకోవచ్చు. సేమియాలతో బాగుంటుంది ఫ్రెండ్స్. నేను రైసు బాస్మతి రైసు, నార్మల్ రైస్ రెండు వేసాను, అర కేజీ కడిగి ఉంచేసాను. ఇది మిక్సీ పట్టుకున్నాం మెత్తగా. కొత్తిమీర రైస్ తయారు చేస్తున్నాం. సింపుల్గా అయిపోయింది ప్రాసెస్ అనేది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు అందరూ వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, అన్నం ఉడికించైనా ఆరబెట్టైనా చేసుకోవచ్చు. ఇదే విధంగా మూత పెట్టేసేసి మెత్తగా చేసేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర రైస్ తయారు చేయడానికి మెత్తగా రుబ్బుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంచేసాము. టమాటాను ఈ విధంగా తయారు చేసుకుంటే, ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆయిల్ తగినట్టే వేసుకోండి ఫ్రెండ్స్. అర కేజీకి నేను 5-6 టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నాను. కొలతల లెక్క అయితే కనుక ఫ్రెండ్స్ 25 గ్రాములు వేసుకున్నాను ఆయిల్. వేసుకున్నాక ఫ్రెండ్స్ వంట చేసేటప్పుడు, రైస్ వండేటప్పుడు ఎలాడుపు గిన్నె కావాలి ఎప్పుడైనా సరే. అంటే వెలేడుపుగా ఉంటే రైస్ అనేది బాగా ఒదిగిద్ది. అదేవిధంగా ఫ్రెండ్స్ కొత్తిమీర రైస్ తయారు చేసేటప్పుడు మీకు నచ్చితేనే వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ జీడిపప్పులైనా వేసుకోవచ్చు, చెక్క, లవంగాయి, షాజీరా, కొంచెం 2 యాలక్కాయలు నేను మెరుపుకొని వేసుకున్నాను. వేసుకున్నాక ఫ్రెండ్స్ ఇదే విధంగా కరివేపాకు కూడా వేసుకోవాలి. చాలా త్వరగా సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. అవి వేగుతూ ఉంటాయి. 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము రుచికి. అందులో వేసారుగా ఘాటు కదా అని అంటే ఈ ఫ్లేవరు బాగుంటుంది ఫ్రెండ్స్. 2 పచ్చిమిర్చిని కూడా ఘాట్లు పెట్టుకొని చీలికలు చేసుకొని వేసుకున్నాం, బాగుంటుంది. తినేటప్పుడు రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కొంచెం లైట్గానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోద్ది. మీకు జీడిపప్పు ఇష్టమున్నా వేసుకోవచ్చు, పల్లీలు, వేరుశనగ విత్తనాలు ఇష్టమున్నా వేసుకోవచ్చు. మనం తినడానికి కదా ఫ్రెండ్స్, కోపకిచ్చుకోకండి. ఈ విధంగా తయారు చేసుకుంటే బాగుంటుంది. అదొక రకం కొత్తగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ రైస్ అనేది నెయ్యి కూడా వేసుకోండి. అసలు తిని చూశాక నాకు నచ్చితేనే లైక్ చేయండి. రైస్ని అర కేజీ రైస్
అంటే డబ్బాలు లెక్క చెప్పాను కదా ఫ్రెండ్స్, డబ్బాకి 2 డబ్బాలు వాటర్ వేసుకోవాలి. ఈ రైస్ని ఒక 3 నిమిషాల సేపు దాకా ఈ ఆయిల్లోనే వేగనివ్వాలి. లేకుంటే ఫ్రెండ్స్ రైస్ని ఉడికించి ఫ్యాన్ కింద పెట్టేసేసి చల్లార్చి కొత్తిమీరని జ్యూస్ని ఇందులో పోసుకొని కూడా అలా కూడా చేసుకోవచ్చు, ఉప్మాలాగా. నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను. రకరకాలుగా తయారు చేస్తారుగా, ఈరోజు నేను ఈ కొత్తిమీర రైస్ని ఈ విధంగా తయారు చేస్తున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. పూర్తిగా చూశాక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరికీ షేర్ అయ్యిద్ది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. దీని కాంబినేషన్ మనకు నచ్చింది వేసుకోవచ్చు. అంటే గుడ్లు కానీ ఏమీ లేకపోయినా మిల్ మేకర్ అయినా వేసుకొని తినొచ్చు. ఈ విధముగా సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకున్నాక చూడండి, ఇక్కడ ఈ విధముగా వేగనివ్వాలి. అంటే తడి రైస్ వేగనిచ్చేది ఏంటంటే, కడిగాం కదా రైస్ని, నానబెట్టేసేసాను. పలుకుగానే వచ్చిద్ది. ఈ పదార్థం అనేది మనకి ఎన్ని డబ్బులు పోసినా ఆర్డర్ ఇచ్చినా దొరికిద్దా ఫ్రెండ్స్. మన చేతులతో మనం స్వయంగా తయారు చేసుకొని పిల్లలకి, పెద్దలకి, గెస్ట్లకి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. ఏం పదార్థాలు, కొత్తిమీరే కదా ఫ్రెండ్స్, ఒక టమాటా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను నచ్చితే జీడిపప్పు వేసుకోమన్నాను కదా. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ హైలో ఉంచేసి మనం కలుపుకుంటూ ఈ విధంగా తయారు చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నేను చెప్పక్కర్లేదు, మీరు తయారు చేసి తిని చూశాక పిల్లలు మెచ్చినాకనే, నాకు అప్పుడు దాకా లైక్ చేయకుండా ఉండరు కదా. పూర్తిగా చూశాక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది కుక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. పుదీనాకుని నేను కొత్తిమీరని కొంచెం 2 రెబ్బలే పుదీనాకు వేసాను, నచ్చితేనే. చూడండి గ్రీన్గా వచ్చేసింది. కొత్తిమీర అంటే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఆరోగ్యం. చాలా సింపుల్గా త్వరగా అయిపోయే ప్రాసెస్. చూడండి, ఇది ఆయిల్లో బిర్యానీ ఆకు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. కొత్తిమీరని నేను వేసుకుంటున్నాను. కొత్తిమీర ఎక్కువగా ఉండాలి. కాడలతోనే వేసాను కడిగి. ఇక్కడ ఇదే విధంగా మరలా ఒక 2 నిమిషాల సేపు దాకా వేసినాక ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, కలుపుకోవాలి అడుగుదాకా. చాలా తక్కువ ప్రాసెస్తోనే అయిపోయింది ఫ్రెండ్స్. 1 స్పూను బాగుంటుంది. 1 స్పూన్ పెరుగు వేసుకొని ఈ విధంగా అడుగుదాకా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అంటే కొత్తిమీర కదా, ధనియా పౌడర్ ఎందుకంటే ఫ్రెండ్స్ బాగుంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సింపుల్గా అన్నీ సెట్ చేస్తే వంట అనేది 5 నిమిషాల్లోనే అయిపోయింది. ధనియా పౌడర్ కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్, వేసుకుంటే బాగుంటుంది. అన్నీ దగ్గరే పెట్టేసేసుకోవాలి. అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రీన్గా వచ్చేసిందో. వచ్చేయటం అని కాదు, ఈ విధంగా ఒకసారైనా ట్రై చేయండి.
కొలత మాత్రం డబ్బాకి 2 డబ్బాలు వాటర్ ఫ్రెండ్స్. పలుకుగా వచ్చిద్ది, దమ్ అయింది. లేదు అంటే కనుక నేను చూపించాను కదా ఫ్రెండ్స్ ఒక వీడియోలో, అంటే బియ్యం నానిన వాటర్. ఇది చూడండి, మూతకు కూడా అయింది కదా. ఇలా పెట్టేసేసి ఒక్కసారి కడిగేసేసుకొని మొత్తం చుట్టూతా ఇలా అనుకుంటూ పోసేయాలి. గుమ్మగుమ్మలాడిపోయే కొత్తిమీర రైస్ రెడీ అయింది. ఇక్కడ మనకు నచ్చిన కర్రీ తయారు చేసుకొని తినేయచ్చు. జీడిపప్పులు, పల్లీలు వేసుకోండి, పిల్లలు అమాంతం తినేస్తారు. ఎక్కువగా బాగుంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది, మన హెల్త్కే కదా ఫ్రెండ్స్. ఏమో చెప్పకూడదు, నేను చెప్పలేదు కదా నేను. అందులో 1 టేబుల్ స్పూను నువ్వులు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కొత్తిమీరతో పాటే 1 టేబుల్ స్పూను నువ్వులు వేసుకున్నారనుకో సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మూత పెట్టి మీడియం సైజులో స్టవ్ అనేది ఉంచేసి ఉడకబడుతుంది, దమ్ చేసుకోవటమే. ఎంతో ఈజీ. డబ్బాకి 2 డబ్బాలు వాటరు రైస్కి. ఇది దమ్ అయ్యేసరికి ఉడికేసరికి గిన్నె అనేది పెద్దది పెట్టుకోండి అన్నాను కదా ఫ్రెండ్స్. ఎందుకన్నానంటే పైదాకా వచ్చేసిద్ది. ఇక్కడ ఒక క్లాత్ వేస్ట్ది, మన ఇంట్లో కాటన్ క్లాతులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ క్లాత్ తడిపి ఇక్కడ వేసేసి మూత పెట్టిచ్చేసామనుకో పైదాకా వచ్చేసిద్ది. చాలా గుమాయించిపోయిద్ది. సింపుల్గా చేసుకునేది, చాలా హెల్తీ, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. సూపర్ కాంబినేషన్. ఇంకా మూత పెట్టేసేసి ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల సేపు దాకా ఉడకనిచ్చేస్తే ఉమ్మగలిద్ది. ప్లేట్ తెచ్చేసి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ప్లేట్ అనేది ఎప్పుడైనా సరే ఇలా పెట్టకూడదు, ఇలా ఎలికలు పెట్టకూడదు, ఇట్లా బోర్లించాలి. రైస్ వండుకునేటప్పుడు కొన్ని వాటికి ఈ విధంగా బోర్లించి పెట్టుకుంటే, ఇలా పొయ్యి మీద బోర్లించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇది ఉడుకు పట్టేసేసి 10 నిమిషాల్లో దమ్ అయిపోయిద్ది. రైస్ అనేది పైకి వచ్చేసింది. ఎలాంటి గిన్నెలో పెట్టుకోవాలి. మనం సేమియా ఉప్మా చేసినా, బొరుగులు ఉప్మా చేసినా, మసాలాలు ఏమన్నా చేసినా గిన్నెలు అనేది పెద్దగా ఉండాలి, కొంచెం బాగుంటుంది. ఇక్కడ వేయాల్సినవన్నీ వేసేసాము. ఇదే విధంగా 10 నిమిషాల సేపు కుక్ చేసుకుంటే కొత్తిమీర రైస్ టేస్టీ అయిన కొత్తిమీర రైస్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. 10 నిమిషాలు అయినాక ఎలా ఉందో చూద్దాం. కొత్తిమీర రైస్ చూడండి, ఈ విధంగా ఉంది, దమ్ అవుతుంది చక్కగా. ఇదే విధంగా ఒక్కసారి ఈ అడుగు దాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. లోనే ఉంచేసుకుంటే ఇంకా ఇదే విధంగా పొజిషన్ అనేది బాగుంటుంది, మంచిగా కుక్ అయ్యింది. కుక్ అయినాక ఫ్రెండ్స్ ఇది చూడండి, నేను ఇక్కడ వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. నెయ్యి వేసుకోండి, మీకు నచ్చితేనే వేసుకోండి, పిల్లలకి మీకు నచ్చితేనే వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నెయ్యి వేసేసుకొని కొంచెం నేను కొత్తిమీరని అరకట్ట తీసుకున్నాను ఫ్రెండ్స్. అరకట్టని ఏం చేశానంటే శుభ్రం కడిగి ఏర్లు వరకు కొంచెమే తీసేసి కొత్తిమీరని పేస్ట్ చేసుకున్నాను. అంటే ఫ్రెండ్స్ ఈ విధంగా కొత్తిమీరని తీసుకొని మళ్ళీ అలంకరించుకొని లోలో ఉంచేసి కొంచెం దమ్ చేసుకుంటే రుచికరమైన కొత్తిమీర రైస్ రెడీ అయింది. ఇక్కడ మనకు నచ్చితే ఇంకా జీడిపప్పులు కూడా వేయించి వేసుకుంటే బాగానే ఉంటుంది, పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇదే విధంగా పూర్తి దాకా చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తిమీర రైస్ రెడీ అయింది. ఎంతో రుచికరమైన కొత్తిమీర రైస్, పిల్లలకి పెద్దలకి ఇదే విధంగా ఒక్కప్పుడు తీసుకొని మనకు నచ్చింది వేసుకొని తినచ్చు, నిమ్మకాయ అయినా పిండుకొని తినచ్చు. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.